హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను కరెక్ట్గా పాటించలేదని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించిందని చెప్పి ప్రధాన దినపత్రికల్లో రావడం జరిగింది. సో మీరు ముఖ్యంగా గమనించినట్టయితే దొడ్డిదారిన ఉద్యోగ భర్తీ చెల్లదు, జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీని తప్పుపట్టిన హైకోర్టు, 9,335 పోస్టుల భర్తీలో లొసుగులు, గత కమిషనర్కు కోర్టు ధిక్కార నోటీసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆక్షేపణ. సో ముఖ్యంగా మనం ఒక పాయింట్ని గమనించినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ 22కు వ్యతిరేకంగా ఆ యొక్క పోస్టులను భర్తీ చేయడంపై హైకోర్టు ఆక్షేపించిందని చెప్పి ప్రధానంగా దినపత్రికలో రావడం జరిగింది. సో మనము ఈ యొక్క రూల్ 22ని గమనిద్దాం ఇప్పుడు. సో మనకు ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996, అడాప్షన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్డర్స్ ఇష్యూడ్. సో మనకు అంతకు ముందున్న సర్వీస్ రూల్స్ని ఆ స్టేట్ తెలంగాణకి ఇంప్లిమెంట్ చేస్తూ ఈ యొక్క జియో అనమాట, జిఓఎంఎస్ నెంబర్ 196 డేటెడ్ 28/5/2016. సో మనకు రూల్ 22 ఇక్కడ మనం పరిశీలిద్దాము. రూల్ 22 అంటే మనకు 31 పేజ్లో ఉంటుంది. సో మీరు డైరెక్ట్ 31 పేజ్లోకి వెళ్తే మీకు స్పెషల్ రిప్రజెంటేషన్ ఆర్ రిజర్వేషన్ అని చెప్పి ఉంటుంది. సో నేను పేజ్ 31కి తీసుకెళ్తాను మిమ్మల్ని ఇప్పుడు. సో మనం 25లో ఉన్నాం. సో పేజ్ 31, 29 అలాగే 30, 31 ఇక్కడ చూడొచ్చు మీరు. రూల్ 22 స్పెషల్ రిప్రజెంటేషన్స్ రిజర్వేషన్స్. ద రిజర్వేషన్స్ మే బీ మేడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద సర్వీస్. సో ఇదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, బ్యాక్వర్డ్ క్లాస్, ఉమెన్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, పర్సన్ విత్ ద డిజేబిలిటీ, మెరిటరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్మెన్, సచ్ కేటగిరీస్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు 2A(1) ఇక్కడ ది యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షెల్ బి 100 వేకెన్సీస్ ఆఫ్ విచ్ 15 షెల్ బి రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. అంటే 100 వేకెన్సీలు ఉంటే 100 వేకెన్సీల్లో 15 వేకెన్సీలు షెడ్యూల్ క్యాస్ట్కి, అలాగే 6 షెల్ బి రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, 29 షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఎకనామికల్లీ, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీస్కి, అలాగే రిమైనింగ్ 50 అపాయింట్మెంట్ షెల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓపెన్ కాంపిటీషన్ ఆఫ్ సబ్జెక్ట్ టు ద రూల్ 22A. సో మనకు ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు. సో 15% అనేది ఎస్సీస్కి, 6% అనేది ఎస్టీస్కి, అలాగే 29% అనేది బీసీస్కి అని చెప్పి చెప్తా ఉన్నారు. 15 + 6 21 ప్లస్ 29% కలిపి మొత్తం 50% రిజర్వేషన్కి, అలాగే 50% ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పి మనకు రూల్ 22 చెప్తా ఉంది. అందులో ఒక పాయింట్ చెప్తా ఉంది. అలాగే మనము కింద పాయింట్లను గమనిద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ద యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ద పర్పస్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ప్రమోషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఇన్వాల్వింగ్ ద ప్రమోషన్ వేకెన్సీ ఆఫ్ 15. ఇక్కడ మనకు 15 ఎలా చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది పక్కన పెట్టేద్దాము. అలాగే మనకు ఇక్కడ అవుట్ ఆఫ్ 50 అపాయింట్మెంట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, పాయింట్ బి స్క్రీన్ పైన కనపడతా ఉంది, నేను కొంచెం జూమ్ చేస్తాను. అవుట్ ఆఫ్ 50 అపాయింట్మెంట్స్ ఇక్కడ చూడొచ్చు, అవుట్ ఆఫ్ 50 అపాయింట్మెంట్స్ టు బి మేడ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఓపెన్ కాంపిటీషన్, 3 అపాయింట్మెంట్స్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పర్సన్ విత్ డిజైబిలిటీస్. సో ఇక్కడ మనకు 15% షెడ్యూల్ క్యాస్ట్కి ఇవ్వడం జరిగింది, 6% షెడ్యూల్ ట్రైబ్స్కి ఇవ్వడం జరిగింది, అలాగే 29% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అలాగే బీసీస్కి ఇవ్వడం జరిగింది. అలాగే దాని తర్వాత 50% ఓపెన్ కేటగిరీలోకి తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3% అనేది ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్స్కి ఇవ్వాలని చెప్పి, అవుట్ ఆఫ్ 50 పాయింట్స్లో నుంచి 3 పాయింట్స్ ఇవ్వాలని చెప్పి మనకు పాయింట్ బి తెలియజేస్తూ ఉంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్ కేస్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు ది కరికల్ పోస్ట్ ఇంక్లూడింగ్ ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసెస్ ఇన్ ద కేస్ ఆఫ్ పోస్ట్ ఇన్ ద పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ టు విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ రిజర్వేషన్ అపాయింట్మెంట్స్ అప్లికబుల్, అవుట్ ఆఫ్ 50 as case may be 47 appointments to be made on the open competition and 2 appointments shall be reserved for the direct recruitment of ex-servicemen. ఇక్కడ మనకు పైన 50 ఓపెన్ అయినప్పుడు 3 డిజేబిలిటీ పర్సన్స్కి ఇచ్చినప్పుడు 3% ఇచ్చినప్పుడు, అలాగే 2% ఎక్స్ సర్వీస్మెన్కి ఇవ్వాలి అని చెప్పి, అవుట్ ఆఫ్ 50 ద కేస్ మే బి 47 అపాయింట్మెంట్స్. అంటే మనకు పైన 3 పోంగా 15 3 పోంగా 47 ఉంటాయి కాబట్టి ఆ 47లో నుంచి మనకు 2% ఎక్స్ సర్వీస్మెన్కి ఇవ్వాలని చెప్పి మనకు పాయింట్స్ తెలియజేస్తూ ఉంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు,
ఇన్ కేస్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, అసిస్టెంట్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ఇంత కొన్ని కేటగిరీ ఆఫ్ వేకెన్సీస్ని అంటే పోస్టులని మెన్షన్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 50 the case may be 45 appointments to be made on the basis of open competition and 1 person shall be reserved for the direct recruitment of meritorious sports person. ఇక్కడ మనకు 45 అపాయింట్మెంట్స్ అనేవి మనకు ఓపెన్ కాంపిటీషన్లోకి తీసుకోవాలని చెప్పి చెప్తా ఉంది. అలాగే 1% స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇందులో చెప్తా ఉన్నారు. సో మనకు స్పోర్ట్స్ పర్సన్కి మనకు సపరేట్గా జీవో ఉంది, 2% ఇవ్వాలని చెప్పి మనకు. సో మనకు రీసెంట్గా 2018 రావడం జరిగింది కాబట్టి ఇది అమెండ్మెంట్ చేయలేదన్నమాట. ఇందులో మనకు అది ఆటోమేటిక్గా గవర్నర్ ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకు 45 అనేది ఓపెన్లోకి తీసుకోవాలి, అలాగే ఇక్కడ 1% ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనకు ఓవరాల్గా చూసినట్టయితే 45% ఓపెన్లోకి తీసుకోవాలని చెప్తా ఉన్నారు. సో మనం ఇప్పుడు నోటిఫికేషన్ గమనిద్దాము. సో ఇక్కడ నోటిఫికేషన్ చూడొచ్చు మీరు. ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్టయితే మీకు ఇక్కడ చూడొచ్చు రిజర్వేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రూల్ జనరల్ రూల్ 22 and 22A స్టేట్ సబార్డినేట్ ఆర్ అప్లికేబుల్. అంటే మనకు ఆ యొక్క మనకు చూసిన డాక్యుమెంట్లోనే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్ కావచ్చు, డిసేబుల్డ్ పర్సన్స్ కావచ్చు, 3% కావచ్చు, అలాగే ఇక్కడ ఉమెన్కి కావాల్సిన రిజర్వేషన్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ద రిజర్వేషన్ టు దిస్ మెరిటియస్ పోస్ట్ పర్సన్ షెల్ బి అప్లై యాజ్ పర్ ద రూల్ 22 ఆఫ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ GOMS నెంబర్ 107 జనరల్ డిపార్ట్మెంట్ 27/7/2018. సో మనకు GOMS నెంబర్ 107లో క్లియర్గా ఉంటుంది మనకు మెరిటియస్ పోస్ట్ పర్సన్కి 2% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి. సో ఓవర్గా చూసినట్టయితే మనకు 45% అనేది ఇక్కడ స్పెషల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్లో కన్సిడర్ చేయాలని చెప్పి, ఓపెన్లో కన్సిడర్ చేయాలని చెప్పి మనకు సబార్డినేట్ సర్వీస్ రూల్ తెలియజేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు 50% SC, STకి 6%, ఓవరాల్గా బీసీస్కి మీరు ఇట్లా 7, 10, 1, 7, 4గా మెన్షన్ చేస్తే ఎక్కువ వస్తుంది. సో ఓవరాల్గా మీరు ఈ యొక్క పోస్టులను క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మీరు టోటల్లో కనుక పర్సెంటేజ్ తీసినట్టయితే ఈ 29% అనేది రావడం జరుగుతుందన్నమాట బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. అలాగే 3% మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్కి 2% క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్కి 2% మనకు ఆల్రెడీ జీవో ఉంది కాబట్టి ఓవరాల్గా 45%ని ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్లోకి తీసుకోవడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకో పాయింట్ ఇక్కడ నోటీస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ 45 + 2 + 2 49% అనేది మనకు రిక్రూట్మెంట్లో ఓపెన్గానే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ కేటగిరీని కూడా ఓపెన్లోకే పరిగణిస్తారు. మనకు 48th పొజిషన్ అలాగే 98th పొజిషన్ కనుక రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఉంటే, పాయింట్స్లో ఉంటే అవి స్పోర్ట్స్ వాళ్ళకి చేయాలని చెప్పి ఉందన్నమాట. సో అదేవిధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్లో వాళ్ళు ఈ యొక్క ప్రాసెస్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో మొత్తం మీద అయితే కోర్టు ఏ ప్యాటర్న్లో అంటే ఏ మేనర్లో ఈ యొక్క వ్యాఖ్యలు చేసినది మనము ఫర్దర్ వీడియోస్లో విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం మీద అయితే ఇది. సో నేను మీకు క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ యొక్క జియోని కూడా మీకు అంటే ఈ యొక్క సర్వీస్ రూల్స్ సంబంధించిన జియోని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తద్వారా మీకు వీడియో రూపంలో నేను ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో చాలామంది అపోహపడతా ఉన్నారు, ఆల్రెడీ జాబ్లోకి ఎక్కేసిన తర్వాత ఈ యొక్క కోర్టు కేసు ఏంది, మరియు ఇంకేమైనా రివర్ట్ బ్యాక్ ఉంటుందా అని చెప్పి అంటా ఉన్నారు. ఇంకా చాలామంది సెకండ్ లిస్ట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను సెకండ్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో మనకి ఈ యొక్క ఒకసారి జాయిన్ అయిపోయి రిజైన్ చేసిన తర్వాత కిందున్న వాళ్ళని పైకి తీసుకెళ్ళడం అనేది జరగదనమాట. సో మనకు అదే కొన్ని జీవోస్ రిలాక్సేషన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. సెకండ్ లిస్ట్ ప్రకటించే ముందు కొన్ని జీవోస్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకు ఈ యొక్క షెడ్యూల్ ఏరియాస్లో షెడ్యూల్ క్యాండిడేట్స్తోనే నింపాలని చెప్పి మనకు ఒక సపరేట్గా 498 మరియు 497 ఇట్లా 2 జీఓఆర్టీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా అభ్యర్థులు నేను గత వీడియోస్ చేశాను, అది కూడా మీరు డౌట్ కనుకుంటే దాన్ని కూడా రిఫర్ చేయండి. సో ఇది మనకు సర్వీస్ రూల్స్ అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ రూల్స్ని అప్లికేబుల్ చేశారని చెప్పి అంటూ ఉన్నారు. సో మనకు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అనమాట. అఫీషియల్ డాక్యుమెంట్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ కావాల్సి ఉంటే మాత్రం ఈ యొక్క డాక్యుమెంట్ని లింక్ రూపంలో ఇస్తాను, అక్కడ నుంచి మీరు రిఫర్ చేయండి. సో మొత్తం మీద అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేయడం జరిగిందనమాట. ఈరోజు నేనే కొంతవరకు విస్మయం చెందాను, ఏంటి న్యూస్ పేపర్ ఇలా రావడం జరిగింది. నాకు చాలామంది ఫోన్ కాల్ చేశారు. సో మనం ఆల్రెడీ ఎక్కేసాము, ఇది కాంట్రాక్ట్ పొజిషన్ ఏమైనా తీసే అవకాశం ఉంటుందా లేదా అని చాలామంది అభ్యర్థులు కాల్ చేయడం జరిగింది. వారి కోసమే కొంత
టైం తీసుకొని నేను వీడియో చేయడం జరుగుతుంది. నేను కూడా కొన్ని నోటిఫికేషన్స్ ఏమైనా అప్కమింగ్లో వస్తాయా లేదా అని కూడా కొంతవరకు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఏమైనా నోటిఫికేషన్ కనుక ఉంటే డెఫినెట్గా మీకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తం ఏదైతే ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇట్లాంటి వీడియోస్ కోసం ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.